మను పైన కన్ను 50 ఎకరాలు లాక్కునేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్. హెచ్సియు తర్వాత మరో యూనివర్సిటీ భూములపై నజర్. రిజిస్టర్కు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ శాఖ. రియల్ మాఫియాకు అప్పగించే కుట్రలు. ప్రభుత్వంపై బగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు. ఈ మను అంటే ఇది మౌలానా యూనివర్సిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను చేజిక్కించుకునేందుకు నిరుడు రేవంత్ సర్కార్ చేసిన విఫల యత్నాలు మరొక ముందే మరో కేంద్ర విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది. తాజాగా మౌలానా ఆజాద్ నేషన్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాలను లాక్కునేందుకు అడుగులు వేస్తున్నది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటీసులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను ఇప్పుడు మరో యూనివర్సిటీ భూములపై పడింది. హెచ్సియు భూములను లాక్కునేందుకు ప్రయత్నించిన తరహాలోనే తాజాగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మనుపై కన్నేసింది. వర్సిటీకి కేటాయించిన భూముల్లోని 50 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు కుట్ర చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలను చెరబట్టి విలువైన ప్రభుత్వ భూములను కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గండిపేట మండలం మణికొండ పరిధిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాజేసేందుకు వ్యూహరచన చేస్తున్నది. మాట్లాడండి విద్యార్థులు, మాట్లాడండి నిరుద్యోగస్తులు, మాట్లాడండి. కేసీఆర్ తెలంగాణను మొత్తం అమ్మేస్తున్నాడు. ఏదో ఒక రోజు కేసీఆర్ కుటుంబం అంతా ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్లో దేశం విడిచిపెట్టిపోతారు, రాష్ట్రం విడిచిపెట్టిపోతారన్న ఒక్కొక్క దొంగ నా కొడుకు ఇప్పుడు చెప్పులతో తన్నుర్రి. ఎన్ని అబద్ధాలు ఆడినరా మీరు ఒక్కొక్కరు. రాష్ట్ర సాధనలో ప్రముఖుడు కేసీఆర్. ఆయన ఆట మొత్తం ఈ తెలంగాణ అమ్మేసి ఆట, చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కొని ఆట, తెలంగాణ నుండి బుర్రమని వేరే దేశానికి పారిపోతారని చెప్పి దొంగలు. ఇప్పుడు ఎవడరా అమ్మేది భూములు? మాట్లాడుర్రి. మల్లిగా ఇప్పుడు మాట్లాడు, తొలివేలు రగ్గా ఇప్పుడు మాట్లాడు. ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడాలి. బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, ఇప్పుడు మాట్లాడాలి. హెచ్సియు భూములు మొన్న 100 ఎకరాలు కథం పెడదామని చూసింది. జర్నలిస్టులు, ప్రతిపక్షాలంతా, విద్యార్థులంతా ఏకమయ్యే వరకు అక్కడ ఇడిచిపెట్టింది. అక్కడ 100 ఎకరాలను చదువు చేసిండ్లు. నెమళ్ళు బయటకు వచ్చినాయి, జింకలు బయటకు వచ్చినాయి, వాటి కుక్కలు పట్టినాయి అన్న పాపానికి హెచ్సియు మీద కూడా ఒక కేసు వేసిన. నా మీద కుక్కలు పట్టినాయి అని ఒక మాట మాట్లాడినందుకు ఒక కేసు, నన్ను కూర్చోబెట్టి ఒక కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు ఆ భూములు ఇడిచిపెట్టగానే మళ్ళీ ఈ భూముల మీద పడ్డారు. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూముల మీద పడ్డారు. మణికొండ దగ్గర ఉంటుంది. లగిచేర్ల భూములను ఇడిచిపెట్టపోతిరి, ఫ్యూచర్ సిటీ భూములను ఇడిచిపెట్టపోతిరి, హెచ్సియు భూములను ఇడిచిపెట్టపోతిరి. ఇప్పుడు మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూముల మీద మీ కన్ను పడే. మొత్తం ఎక్కడికక్కడికి భూములను లాక్కోవాలి. సంపదను సృష్టించరాక భూముల మీద పడి, భూములో చెరబట్టి, భూములను ఫ్లాట్లుగా కొట్టి, ఆ ఫ్లాట్లు కొట్టే భూములను రియల్ ఎస్టేట్ కింద అమ్మాలి. ఇది ప్రభుత్వం యొక్క కుట్ర. మొన్నటిదాకా అక్కడ ఆ బాలనగర్ దగ్గర ఉన్న భూముల మీద పడ్డారు. అక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలంతా పోయి అక్కడ ధర్నాలు చేసేవారికి అది విడిచిపెట్టింది. ఇప్పుడు మాట్లాడాలి ఒక్కొక్కరు. కేసీఆర్ మొత్తం తెలంగాణ భూములను అమ్ముకొని ప్రత్యేక విమానాలలో పారిపోతారట. ఎవడన్నా తలిగా ఉన్నాడు మాట్లాడే మాటలేనా ఇవి? ఎన్నెన్ని నిందలేసిండ్లు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి పార్టీ మీద, ఆయన పాలన మీద. ఇప్పుడేమమ్ముతాను మరి?